హలో. నేనంటే నెంబర్ ఇచ్చారు చేయమని కాదా? నువ్వా? చేయమనే. నీ పేరేంటి? ఎక్కడుంటావు? ఏం చేస్తుంటావు? అమ్మో, అన్ని క్వశ్చన్సా? అన్నిటికీ ఆన్సర్ చెయ్యాలంటే కలిసినప్పుడే కుదురుతుంది. అయితే కలుద్దాం. ఎక్కడున్నావు? ఇప్పుడే వస్తా. హలో, బాగున్నావా? ఒకసారి చూశారు, బానే గుర్తుపట్టారే. ఒక్కసారి చూస్తే మర్చిపోయే ఫిగరా నీది. అవునా? అవును, నీ పేరేంటి? స్వాతి. స్వాతి. సాత్విక్, సాత్విక్, స్వాతి. సూపర్ జోడీ కదా? అవును, మన ఇద్దరి పేర్లు బాగా కలిసాయి అనుకోకుండా. అనుకుని మునంగలుస్తాం. నీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ మాత్రమే అయ్యింది, ఇంకా అది కాలేదు. ఎందుకు? మా ఆయనకు అది తెలీదంట. నాకు బాగా తెలుసు. మరి నీకు ఇష్టమైతే? అబ్బా, ఇలా డైరెక్ట్గా అడగకండి, నాకు సిగ్గేస్తుంది. నువ్వు అలా సిగ్గుపడుతుంటే ఎలా ఉన్నావో తెలుసా? బా, నా వల్ల కావట్లేదు. పదా. ఎక్కడికి? కారులోకి. ఛీ, కారులో వద్దు, నాతో కోరిక. మరి త్వరగా చెప్పు, ఏంటి? సినిమాలో చూపిస్తారు కదా, ఫస్ట్ నైట్ అలా జరుపుకోవాలనుంది. మంచం మీద పూలు, స్వీట్లు, పండ్లు, అగరత్తులు, ఆ సువాసనలు. సూపర్ సీన్, రొమాంటిక్ సీన్. ఇక నేను ఎలా పిచ్చెక్కిస్తానో నువ్వే చూస్తావు కదా. నాకు ఒక గెస్ట్ హౌస్ ఉంది సిటీ అవుట్కట్స్లో. ఇదిగో అడ్రస్, షార్ప్ 9 PM. ఓకే? నిమిషం ముందుంటే నీకేమైనా ప్రాబ్లమా? సూపర్ కౌంటర్. సీ యు ఇన్ ద నైట్. బాయ్ బాయ్. నమస్తే సార్. నా కోసం ఒక అమ్మాయి వస్తుంది, డబ్బులు పంపించు. అలాగే సార్. సాత్విక్, వచ్చేసేవా? సార్, మీరు మంచి బిజీలో ఉన్నట్టున్నారు. మీరు ఇప్పుడైతేనే దొరుకుతారు సార్. నేను పనిలో చేరి సంవత్సరం అయిపోయింది సార్. మీ డాడీకి చెప్పి నాకు జీతం పెంచండి సార్. సార్ సార్ డ్రీమ్లోనే డిస్టర్బ్ చేసాడంటే వీడుంటే డెఫినెట్గా డిస్టర్బ్ చేస్తాడు. సరే, నేను చెప్తాలే కానీ నువ్వు వెళ్ళిపో. సార్ 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 ఏమైంది గురుపాదం? ఏమైంది? రాకేష్ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొచ్చిన సార్. దీనికే ఇంత కంగారు పడాలా? లోపటేముందో చూడుండ్రి సార్. నేను ఇప్పటి వరకు కోసి కారం పెడతా అని తిట్టుడే ఇన్నా సార్. అంగాన్ని కోసి కారం పెట్టుడు ఇప్పుడే చూస్తున్నా సార్. కక్షతో అయితే ఎలాగైనా మర్డర్ చేయొచ్చు, కానీ ఇలా కోసి మరీ నరకం చూపించి మర్డర్ చేశారంటే కసితోనే. అంత కసి పుట్టేలా వీడేం చేశాడో కనిపెట్టాలి. అదేంటి బుర్కాలో వచ్చావు? మా ఆయన గుర్తుపట్టకూడదని. మీ ఆయన ఏంటి ఎవడు గుర్తుపట్టలేడు. అదే కదరా నాకు కావాల్సింది. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. నేను ఇక్కడికి రాగానే ఆఫ్ చేసేసా, అది నాకు అలవాటేలే. నీ గెటప్ బాగుంది, నా సెటప్ ఎలా ఉంది? నీ లాస్ట్ నైట్ని బాగానే డెకరేట్ చేసుకున్నావు. వాట్? లాస్ట్ నైట్ ఏంటి? అంటే ఈ రాత్రి మనకి ఫస్ట్ నైట్ జరిగితే తర్వాత రోజు అది లాస్ట్ నైటే అవుతుంది కదా. ఓ, అలా అన్నావా?
ఏయ్ ఏంటి ఇలా తోసావేంటి? ఏసీపీ గారు వచ్చారు, కవర్ చేద్దాం. కవర్ చేసేది క్లాస్ పీకుతాడు. లోనికి వెళ్ళొచ్చాక చేద్దాం. సారీ అంకుల్. సారీ ఆంటీ. హలో మిస్టర్, నువ్వు అతను ఫ్రెండ్సే కదా? అవును సార్. రాకేష్ చనిపోయినప్పుడు అడిగితే మాకెవరూ శత్రువులు లేరు, ఇల్లీగల్ పనులేం చేయలేదు అన్నారు కదా. మరి మీ ఫ్రెండ్స్ని ఎందుకు మర్డర్ చేస్తున్నారు? మీరేదో చేసే ఉంటారు, అవునా? సార్ ఈడు భయపడుతుండు సార్. నాకెందుకో ఈడేకి మర్డర్లు చేస్తుండేమో అనిపిస్తుంది సార్. మా కానిస్టేబుల్ ఏమంటున్నాడంటే అసలు ఈ మర్డర్స్ చేస్తుందే నువ్వట. అరే ఏం మాట్లాడుతున్నారు సార్? మేము బచ్పన్ దోస్తులం సార్. ఒకే కంచం ఒకే మంచం లెక్క ఉండేటోళ్ళం సార్. ఓ మంచం కాడనే తేడా వచ్చిందన్నట్టు. అరే ఏదో క్యాజువల్గానే సార్, ఎంత క్లోజ్గా ఉండేటోళ్ళం అని. నా దోస్తులు చనిపోయినా నేను ఏడుస్తుంటే మీరేంటి సార్ నన్ను అనుమానిస్తున్నారు? ఓకే ఓకే, కూల్ డౌన్. వెళ్ళి నీ ఫ్రెండ్ని చూడు. నాకు తెలిసి నెక్స్ట్ టార్గెట్ వీడే. ఇంతకుముందు మర్డర్ అయిన రాకేష్, సాత్విక్ వీరిద్దరూ ఫ్రెండ్స్ అనే విషయం తెలుస్తుంది. క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఇలా ఒకరి తర్వాత ఒకరు మర్డర్ అవ్వడం ఏమిటి అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అవునా మీ క్లోజ్ ఫ్రెండ్స్? అబ్బు అనేవాళ్ళు ఈ మధ్య మంచిగా తిరగట్లేదు అనిపిస్తుంది. వీళ్ళు ఏదో చేసినట్టున్నారు, అందుకే మర్డర్స్ అవుతున్నారు. रहमान किधर है? क्या कर रहे? किधर फिर रहा? नहीं देख रहे? అబ్బు ఇక్కడ భయ్యా దొరికిన కొన్ని విజువల్స్ చూద్దాం. रहमान, వీళ్ళిద్దరూ నీ ఫ్రెండ్సే కదా? హా అబుజా. ఎందుకు చంపుతున్నారో తెలుసా? నై మాలు. ఎవరు చంపుతున్నారో తెలుసా? మాలున్నాయి అబ్బు. 24 గంటలు కలిసే తిరుగుతారు, నీకు తెలియదా? అబ్బు నాకేం తెలియదు. నోర్మోయ్, బద్మాష్ బాధ బంద్ కరో. ఆ మర్డర్స్ చూసావా ఎంత భయంకరంగా చేశారో? నా లైఫ్లో ఇలాంటి మర్డర్స్ చూడలేదురా. అసలు ఏం చేశారా మీరు? అబ్బు నాకేం తెలియదు అబ్బు, నేనేం చేయలేదు. నిజం చెప్తావా? నన్ను మీ అమ్మని చావమంటావా? వద్దబ్బు, ఆ రాకేష్ గాడే లవ్ చేసాడు. అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ అమ్మాయి సైతానే చంపుతుందని అందరూ అనుకుంటున్నారు అబ్బు. యా అల్లాహ్, క్యా కర్నా హై, కైసా కర్నా హై, సమజ్ మే నీ ఆ రా. మీరేం టెన్షన్ పడకండి అబ్బు, నాకేం కాదు. ఆల్రెడీ అగాధానికి అంచు నిలబడ్డావురా. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? నా ఫోన్ ఎక్కడ? అబ్బు ఏలో బాస్ ఫోన్. हेलो। अस्सलाम वालेकुम भाई। वालेकुम सलाम। बोलो इस्माइल, कैसे हो? प्रॉब्लम ना उन्ना भाई, మీరే కాపాడాలి। क्या हुआ? చోటా ప్రాబ్లం, ఎందుకు టెన్షన్? మై హూనా, ఇప్పుడే మా పుట్టెగాళ్లను పంపిస్తా. అక్కడికి భూత్ కాదు కదా, బుజ్జి చీమ కూడా దూరదు।
चलो डरो मत, बैठो। దయ్యం పగపట్టి చెప్పుతుందంట. అవునన్నా. किधर भी गए तो पीछे पीछे आती. హో భయ్, మా ఫ్రెండ్స్ ఇద్దరిని చంపేసింది. ఎందుకంత పగపట్టింది? ఏం చేసిర్రా భయ్? మా మా ఫ్రెండ్ రాకేష్ గారు లవ్ చేసిండు. దయ్యన్నా? కాదు, ఒక అమ్మాయిని. లవ్ చేస్తేనే చంపుతుందా? ముగ్గురు ఒకేసారి లవ్ చేసి ఉంటారా? గట్ల చేస్తారా మళ్ళా? ఒక్కరొక్కరు జాగ్రత్తగా అలగలగా మెల్లగా మెల్లగా చేయాలి. అరే తూ ఫికర్ మత్ కర్ భయ్. సున్, మీరు మంచిని ప్రేమిస్తే సచ్చి దయ్యమైంది, కానీ మేము దయ్యాలనే లవ్ చేసేటోళ్ళం. వీడేమో ఫలక్నుమా దయ్యాల్ని, వాడేమో బర్కత్పురా దయ్యాల్ని, గాడేమో చార్మినార్ దయ్యాల్ని. మస్తు లవ్ చేస్తుండ్రు భయ్. మజాక్ చేసినా గానీ నువ్వు బేఫికర్ ఉండు. దయ్యాలు భూతాలే కాదు, దాని అమ్మమ్మ నానమ్మ వస్తే కూడా మేం చూసుకుంటాం. ఎవ్వదొస్తుందో రాని గిడికి सुलाके चीड़ डालता हूँ. अरे ब्रेक मारने भी नहीं आता क्या रे? होले समझा क्या? चल रहे उतर. चल.